హలో ఫ్రెండ్స్. మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేస్తున్న పార్టీలన్నీ వాళ్ళ మేనిఫెస్టోలైతే రిలీజ్ చేశాయి. సో, ఏ పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోలో ఏ హామీలిచ్చారో ఒకసారి చూద్దాం. అండ్ అలాగే వాటికయ్యే ఖర్చు గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒక పార్టీ ఎలక్షన్స్‌లో గెలవాలంటే వాళ్ళ ఎలక్షన్స్‌కి హామీలిస్తారు. ఆ హామీలు చూసిన ప్రజలు ఆశతో వాళ్ళకు ఓటు వేసి గెలిపిస్తారు. ఓట్లు ఎక్కువ వచ్చి ఒక పర్టికులర్ పార్టీ రూలింగ్‌లోకి వచ్చాక వాళ్ళిచ్చిన పథకాలు, హామీలన్నీ కూడా వాళ్ళు అమలు చేయాల్సి ఉంటుంది. వాళ్ళు అమలు చేసే పథకాలన్నిటికీ ఎంతో కొంత ఖర్చయితే అవుతుంది. ఆ ఖర్చంతా కూడా మన గవర్నమెంట్ దగ్గరున్న ఆదాయం నుంచే వాళ్ళు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో, ప్రతి పార్టీ ఇచ్చే పథకాలకు ఎంత ఖర్చు అవుతుందనే లెక్కలో ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. సో, ఇదంతా గమనించిన తర్వాత మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారో అది ఇంకా మీ ఇష్టం. ఈ వీడియోని కంటిన్యూ చేసే ముందు మీకు ఒక చిన్న రిమైండర్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ నేను ఏ పార్టీకి అయితే సపోర్ట్ చేయట్లేదు అండ్ ఏ పార్టీని కూడా క్రిటిసైజ్ చేయాలని చెప్పి అనుకోవట్లేదు. ఇప్పుడు జరగబోతున్న ఎలక్షన్స్‌కి ఇచ్చిన పథకాలు, వాళ్ళు ఇచ్చిన హామీలు మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం మాత్రమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. లెట్స్ గెట్ ఇంటు ద షో. ముందుగా టీడీపీ. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ 2024 ఎలక్షన్స్‌కి వాళ్ళ మేనిఫెస్టోని అయితే రిలీజ్ చేసింది. ఈ మేనిఫెస్టోలో టోటల్‌గా 6 పథకాలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మహాశక్తి, యువగలం, అన్నదాత, ఇంటింటికి నీరు, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్. ఇవి కాకుండా కొన్ని ఇతర పథకాలు కూడా ఉన్నాయి. అవేంటనేది నేను మీకు నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు టీడీపీ మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం మన రాష్ట్రానికి ప్రతి సంవత్సరం ఎంత ఖర్చు అవుతుంది అండ్ ఆ మిగిలిన దాంతో స్టేట్ డెవలప్మెంట్ అవ్వగలదా లేదనేది మీరే డిసైడ్ చేసుకోండి. సో, ముందుగా టీడీపీ హామీ ఇచ్చిన ఈ సూపర్ 6 పథకాలేంటి, అవి అమలు చేయాలంటే ప్రతి సంవత్సరం ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. నెంబర్ 1, తల్లికి వందనం. తల్లికి వందనం పథకం ద్వారా టీడీపీ ఒక కుటుంబంలో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఒక ఫ్యామిలీలో ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా లేక నలుగురున్నా సరే వాళ్ళకి ఖచ్చితంగా ఈ పథకాలు అందజేస్తామని చెప్పేసి వాళ్ళు హామీ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఓవరాల్‌గా యావరేజ్ చేసి చూసుకుంటే ప్రతి సంవత్సరం వీళ్ళు 12,450 కోట్ల రూపాయలు ఈ పథకానికైతే ఖర్చు పెట్టబోతున్నారు. నెక్స్ట్ వన్, ప్రతి ఇంటికి ప్రతి ఏడాది 3 సిలిండర్లు ఉచితం. సో, ఒక్కొక్క సిలిండర్ ఖర్చు వచ్చేసి 1000 రూపాయలు అనుకుందాం. అండ్ రీసెంట్ టైమ్స్‌లో రేట్ తగ్గింది అనుకోండి. బట్ ఓవరాల్‌గా మళ్ళీ పెరుగుతుంది కాబట్టి ఆన్ అన్ యావరేజ్ ఒక 1000 రూపాయలు వేసుకుందాం. ప్రతి ఇంటికి ప్రతి ఏడాది 3 సిలిండర్లు అంటే 3,000 రూపాయలు. ఇంటికి దీపం పథకం ద్వారా ఇలా ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తే ప్రతి సంవత్సరం 4,634 కోట్ల రూపాయలు ఈ పథకానికి ఖర్చు అవుతుంది. మూడోది, ప్రతి మహిళకి ఉచిత బస్సు ప్రయాణం. ఒకవేళ మన రాష్ట్రంలో ఆడవాళ్ళందరికీ బస్సు ప్రయాణం ఫ్రీ అయితే ప్రతి సంవత్సరం 2,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఫ్రీగా ఇస్తే ఎందుకు ఖర్చు అవుతుందని చెప్పి మీరు అనుకోవచ్చు. బట్ ఆలోచించండి, ఇన్ కేసు ఫ్రీగా ఇచ్చారనుకోండి, ప్రతి సంవత్సరం ఆడవారి నుంచి ఏపీఎస్ఆర్టీసీకి వచ్చే రెవెన్యూ తగ్గిపోతుంది కదా. సో, దాన్ని బట్టి గవర్నమెంట్కి కాస్త ఎక్స్ట్రా ఖర్చు అయితే అవుతుంది. నెక్స్ట్ వన్, ఆడబిడ్డ నిధి. ఈ పథకం ద్వారా 18 ఏళ్ల నుంచి ప్రతి ఆడపిల్లకి నెలకి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఈ హామీలో చెప్పారు. సో, ఈ పథకానికి గాను ప్రతి సంవత్సరం 37,313 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. నెంబర్ 5, యువగలం. ఒకవేళ టీడీపీ గెలిస్తే యువగలం పథకం ద్వారా 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే ఉద్యోగం రాని వాళ్ళకి ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. సో, ఈ హామీ ద్వారా దాదాపుగా సంవత్సరానికి 7,200 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్, అన్నదానం పథకం ద్వారా ప్రతి రైతుకి ఏడాది 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి టీడీపీ గవర్నమెంట్ చెప్పింది. సో, ఇలా అన్నదాత పథకం ద్వారా ప్రతి రైతుకి 20,000 రూపాయల కింద సహాయం చేస్తే దాదాపుగా సంవత్సరానికి 10,706 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. నెక్స్ట్, ఇంటింటికి నీరు. ఈ పథకం ద్వారా టీడీపీ మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి మంచి నీరు వచ్చేలాగా చేస్తుందని చెప్పి హామీ ఇచ్చారు. సో, దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనేది రఫ్గా అయితే మనం చెప్పలేం. అండ్ అలాగే బీసీలకి రక్షణ చట్టం. బీసీలు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి సరైన సేఫ్టీ ఉండట్లేదని, సో వాళ్ళకి రక్షణ కల్పిస్తామని చెప్పి ఈ హామీని అయితే ఇచ్చారు. నెక్స్ట్, పూర్ టు రిచ్. ఈ పథకం ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు పేదవాడే లేకుండా చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వటం అయితే జరిగింది. మన రాష్ట్ర జనాభా వచ్చేసి 9.52 కోట్లు. ప్రజెంట్ మన పేదరికం వచ్చేసి 4.2%. అంటే 39,98,400 మంది బిలో పవర్టీ లైన్ లో బతుకుతున్నారు. సో, వాళ్ళందరినీ పైకి తీసుకురావడమే ఈ పథకం యొక్క ఉద్దేశం. 2024 స్టాట్స్ ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ జీడిపి 15,90,242 కోట్ల రూపాయలు ఉంది. సో, ఎలక్షన్స్ జరిగాక ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ డబ్బుల నుంచి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్కి వచ్చే ఆదాయం నుంచి టీడీపీ అమలు చేయబోయే హామీల ద్వారా ఎంత ఖర్చు పెడుతుంది ఇప్పుడు ఒకసారి చూద్దాం. టీడీపీ అమలు చేస్తున్నానని చెప్పిన ఈ సూపర్ 6 పథకాల ద్వారా 74,803 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవి కాకుండా ఇంకా మిగిలిన హామీలు కనుక లెక్కలు చూసుకుంటే బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్లు అమలు చేస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో తెలియజేయడం జరిగింది.
సో దీనికి గాను దాదాపుగా 6,249 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కళ్యాణమస్తు పథకం ద్వారా దాదాపుగా 3,300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. వాలంటీర్ల శాలరీ 10,000కు పెంచుతామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. సో దీనికి గాను దాదాపుగా 3,192 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. చేనేత కార్మికులకు 500 యూనిట్ల కరెంట్ ని ఉచితంగా ఇస్తానని చెప్పేసి అన్నారు. దీనికి గాను దాదాపుగా 3,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సో ఇతర హామీలన్నింటినీ కలుపుకొని టోటల్ గా 48,816 కోట్ల రూపాయలు ఈ హామీలన్నిటికీ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. సో పైన చెప్పుకున్న సూపర్ 6 పథకాలు అండ్ అలాగే ఈ హామీలన్నీ కూడా కలుపుకొని టీడీపీ ప్రతి సంవత్సరం 1,21,619 కోట్ల రూపాయలు ఈ పథకాలన్నిటికీ ఖర్చు చేయబోతుంది. ఒకవేళ టీడీపీ పార్టీ రూలింగ్ లోకి వస్తే వాళ్ళు ఇచ్చిన ఈ పథకాలతో పాటు ప్రస్తుతం రూలింగ్ లో ఉన్న వైఎస్ఆర్సీపీ పెట్టిన పథకాలను కూడా వాళ్ళు అమలు చేయాల్సి ఉంటుంది. సో ఆ పథకాలకు కూడా టీడీపీ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో ఒకసారి వాటికి కూడా ప్రతి సంవత్సరం ఎంత ఖర్చు అవుతుందో క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. ఫీజు రియంబర్స్మెంట్ ఈ పథకం ద్వారా 9 లక్షల విద్యార్థులకు 2,800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. వసతి దీవెన పథకం ఈ పథకం ద్వారా 1,00,000 విద్యార్థులకు 2,200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, 104 అలాగే 108 సదుపాయాలకు ప్రతి సంవత్సరం 4,400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. గోరుముద్ద, మిడ్ డే మీల్స్ ఈ పథకాల ద్వారా 1,900 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సంపూర్ణ పోషకం గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఈ పథకం ద్వారా 2,200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే 1,48,00,000 రేషన్ కార్డ్స్ కి ఉచిత బియ్యం పథకం ద్వారా 4,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. దాంతోపాటుగా 18,58,000 ఇళ్లకి ఫ్రీ కరెంట్ ద్వారా 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో ఈ పథకాలన్నింటినీ కూడా కంటిన్యూ చేయాలి కాబట్టి వీటికి దాదాపుగా 29,100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. వీటన్నిటిని కూడా టీడీపీయే ఖర్చు పెట్టాలి. సో టీడీపీ కొత్తగా ఇచ్చే హామీల ఖర్చు అలాగే కంటిన్యూ చేయాల్సిన మిగతా పథకాల ఖర్చు ఈ రెండింటిని కలుపుకొని 1,50,718 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో ఇది టీడీపీ గవర్నమెంట్ కనుక అధికారంలోకి వస్తే వాళ్ళు పెట్టబోయే ఖర్చు, అంటే వాళ్ళ హామీలను బేస్ చేసుకుని వాళ్ళు పెట్టబోయే ఖర్చు వచ్చేసి 1,50,718 కోట్ల రూపాయలు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో దగ్గరికి వద్దాం. డ్రీమ్స్ మీవి, స్కీమ్స్ మావి ఇదే ప్రజెంట్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాటలు. అవ్వాతాతల కళ, విద్యార్థుల కళ, రైతుల కళ అని చెప్తూ అన్ని వర్గాల కళలో నిజం చేసే బాధ్యత నాది అంటూ ఇవన్నీ కూడా పూర్తి చేసే విధంగా ఈసారి కూడా మేనిఫెస్టోని తయారు చేశామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అండ్ ఈ కొత్త మేనిఫెస్టోని తాడేపల్లి ఆఫీస్లో ఆయన రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అలానే 2019లో రిలీజ్ చేసిన మేనిఫెస్టో గ్యారంటీలన్నీ కూడా 99% మేము పూర్తి చేసామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అండ్ ప్రజెంట్ మేనిఫెస్టోలో కూడా 2019 మేనిఫెస్టోలో ఏవైతే ఉన్నాయో, అంటే నవరత్నాలు ఉన్నాయి కదా, ఆ నవరత్నాలని కొనసాగిస్తూ కొన్ని మార్పులు చేర్పులు అయితే చేయడం జరిగింది. మార్పులు చేర్పులు అంటాం కన్నా కొంచెం యాడాన్స్ చేశారని చెప్పొచ్చు. ఇంకా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విషయానికి వస్తే విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, నాడు నేడు, పేదలకు ఇల్లు, మహిళా సాధికారత, సామాజిక భద్రత, అభివృద్ధి. మొదటగా వైసీపీ ఇచ్చిన హామీలేంటో, ఈ హామీలు అమలు చేయాలంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో ఒకసారి చూద్దాం. విద్య ఈ విద్యా రంగంలో అమ్మఒడి, ట్యాబ్స్, జగనన్న గోరుముద్ద, గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఇలాంటి పథకాలన్నీ ఆయన ప్రవేశపెట్టారు. వీటి కోసం 5 సంవత్సరాల్లో మొత్తంగా 73,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అండ్ వచ్చే 5 సంవత్సరాల్లో కూడా ఈ పథకాలన్నీ కూడా కొనసాగిస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అండ్ 2025 నుంచి ఫస్ట్ క్లాస్ నుంచే ఐబీ సిలబస్ ని స్టార్ట్ చేసి 2035 నాటికి 10th క్లాస్ వరకు ఐబీ సిలబస్ ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇలా ప్రతి స్టూడెంట్ కి ఈ పథకాలు కనుక అందిస్తే విద్యారంగంలో ఉన్న ఉన్నత విద్యా దీవెన లాంటి స్కీమ్స్ ను కూడా కలుపుకొని ప్రతి సంవత్సరం 14,600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. నెక్స్ట్ వైద్యం. ఈ వైద్య రంగంలో ఆరోగ్య ఆసరా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 25 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు. అండ్ ఏపీలో చాలా మెడికల్ కాలేజెస్ కూడా పెట్టడం జరిగింది. సో వచ్చే 5 సంవత్సరాల్లో కూడా 5 కొత్త మెడికల్ కాలేజెస్ యొక్క కన్స్ట్రక్షన్ ని పూర్తి చేయడం, దాంతోపాటు 12 కాలేజెస్ అలాగే 3 మెడికల్ హబ్స్, 17 నర్సింగ్ కాలేజీలను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి ఈ హామీలో తెలిపారు. నెక్స్ట్ వ్యవసాయం. ఈ వ్యవసాయ రంగంలో వైఎస్ఆర్ రైతు భరోసా, ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, 0 వడ్డీ పంట రుణాలు, వీటితో పాటు ఇంకొన్ని పథకాలను అమలు చేసి మొత్తం 5 సంవత్సరాల్లో రైతు సంక్షేమం కోసం 1,84,567 కోట్ల రూపాయలని ఖర్చు చేశారు. అండ్ వచ్చే 5 సంవత్సరాల్లో కూడా ఈ రైతు సంక్షేమం అలాగే అభివృద్ధి కూడా ఇలానే కంటిన్యూ అవుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇలా ఈ వ్యవసాయ పథకాలు కంటిన్యూ చేయడం ద్వారా ప్రతి సంవత్సరం 36,913 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. నెక్స్ట్ ఉన్నత విద్య. ప్రతి స్టూడెంట్ కూడా ఉన్నత విద్య చదవాలని చెప్పి
జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జాబ్ ఓరియంటెడ్ గా కరికులంలో చేంజెస్ చేసి ప్రతి ఒక్కరూ ఉన్నత విద్య చదివేలాగా చేశారు. ఈ పథకాన్ని కూడా వచ్చే 5 సంవత్సరాల్లో కంటిన్యూ చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నాడు నేడు. గవర్నమెంట్ స్కూళ్లు, గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ స్కూళ్లు, ప్రైవేట్ హాస్పిటల్కి ఏమాత్రం తగ్గకూడదని చెప్పి నాడు నేడు ప్రోగ్రామ్స్ తో స్కూల్స్ ని, హాస్పిటల్స్ ని రెన్యూవేట్ చేపించారు. అండ్ వచ్చే 5 సంవత్సరాల్లో కూడా అంగన్వాడీ, గవర్నమెంట్ హాస్టల్స్ ని, అలాగే డిగ్రీ కాలేజెస్ ని ఈ నాడు నేడు ప్రోగ్రామ్ తో ఇంకా డెవలప్ చేస్తామని చెప్పి ఈ హామీలో తెలిపారు. నెక్స్ట్ పేదలందరికీ ఇల్లు. సొంత ఇల్లు కావాలనేది ప్రతి ఒక్క పేదవాడి కల. సో ఈ కలకి శ్రీకారం చుట్టేలాగా ఇప్పటికే 31 లక్షల అక్క చెల్లెలకి ఈ పథకం ద్వారా ఇల్లు అందించామని, అలాగే వచ్చే 5 సంవత్సరాల్లో కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మిగిలిపోయిన 10 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. నెక్స్ట్ మహిళా సాధికారత. మహిళలు వాళ్ళ కాళ్ళపైన నిలబడేలాగా ఇస్తున్న పథకాలని కంటిన్యూ చేస్తామని, అలాగే వచ్చే 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ చేతి ద్వారా ఇస్తున్న 75,000ని 1,50,000కి పెంచుతామని, అలాగే వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా ఇస్తున్న 60,000ని 1,20,000కి పెంచుతామని, అలాగే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా ఇస్తున్న 45,000 రూపాయలని 1,05,000 వరకు పెంచుతామని చెప్పి హామీ అయితే ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ ఆసరా జీరో ఇంట్రెస్ట్ లోన్లని, మ్యారేజ్ కోసం వైఎస్ఆర్ కళ్యాణమస్తు అండ్ షాదీ తోఫాని కంటిన్యూ చేస్తామని చెప్పి కూడా ఈ హామీలో తెలిపారు. నెక్స్ట్ సామాజిక భద్రత. ఈ సామాజిక భద్రతలో వృద్ధులకి ఇస్తున్న 3,000 రూపాయల పెన్షన్ ని రానున్న 5 సంవత్సరాల్లో అంటే 2028 నుంచి 250 రూపాయలు కలుపుకొని 3,250, అలాగే 2029 నుంచి మరో 250 రూపాయలు కలుపుకొని మొత్తం 3,500 రూపాయలు పెన్షన్ ఇస్తామని కూడా హామీ ఇవ్వటం అయితే జరిగింది. ఇప్పటికే 5 సంవత్సరాల పాలనలో 88,600 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ ద్వారా ఖర్చు అయ్యాయి. అంటే సంవత్సరానికి దాదాపుగా 24,000 కోట్లు. నెక్స్ట్ అభివృద్ధి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మన ఏపీని డెవలప్మెంట్ దిశగా నడిపించడానికి సుమారుగా 20,000 కోట్ల రూపాయలతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 షిప్పింగ్ ల్యాండింగ్ సెంటర్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే 4,592,000 కోట్లతో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ వచ్చే 5 సంవత్సరాల్లో ఇవి కంప్లీట్ చేస్తామని, అండ్ అలానే వచ్చే 5 సంవత్సరాలలో ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, రోడ్స్, పార్క్స్ అండ్ డ్రైనేజెస్ లాంటి వాటిని కూడా అభివృద్ధి చేయడానికి 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని కూడా వాళ్ళు ఈ హామీలో తెలపడం జరిగింది. సో 2024లో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కనుక ఫామ్ అయితే విశాఖపట్నాన్ని క్యాపిటల్గా చేసి అమరావతిని శాసనసభ రాజధానిగా అండ్ కర్నూలుని న్యాయ రాజధానిగా చేస్తామని చెప్పన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఈ 62 సంవత్సరాల రిటైర్మెంట్ ఏజ్ ని అలాగే కొనసాగిస్తామని చెప్పన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని, ఆక్వా యూనివర్సిటీ, లా యూనివర్సిటీ లాంటి వాటిని కట్టిస్తామని కూడా ఆయన హామీ ఇవ్వటం జరిగింది. అండ్ ఇవే కాకుండా కొత్తగా ఒక ఊర్లో ఉన్న జనాభాలో 50% కంటే ఎక్కువ మంది దళితులుండి, అలాగే దళితుల కుటుంబాలు 500 కుటుంబాల కంటే ఎక్కువగా ఉంటే వాటిని ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని కూడా ఆయన హామీ ఇవ్వటం అయితే జరిగింది. అండ్ అలాగే అన్ని దేవాలయాలకు, ప్రార్థనా స్థలాలకు ప్రత్యేక నిధులను కేటాయిస్తామని కూడా వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. సో ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ డీబీడీ అండ్ నాన్ డీబీడీ పైన ప్రతి సంవత్సరానికి దాదాపుగా 71,362 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అండ్ వచ్చే 5 సంవత్సరాల్లో ఈ బడ్జెట్ కాస్త 80 నుంచి 85,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. సో ఇది వైఎస్ఆర్సీపీ యొక్క మేనిఫెస్టో డీటెయిల్స్. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా 9 గ్యారెంటీల్ని ప్రవేశపెట్టింది. ఇందులో ఫస్ట్ గ్యారెంటీ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ కనుక రూలింగ్ లోకి వస్తే 10 సంవత్సరాల ప్రత్యేక హోదాని ఆంధ్రప్రదేశ్ కి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సెకండ్ గ్యారెంటీ వచ్చేసి మహిళా మహాలక్ష్మి. ఈ పథకం ద్వారా ప్రతి పేదింటి మహిళలకు 8,500 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అంటే ప్రతి పేద మహిళకు ప్రతి సంవత్సరం 1,02,000 రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి అంటున్నారు. అండ్ మూడో గ్యారెంటీ వచ్చేసి రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయటం. ఫోర్త్ గ్యారెంటీ ఇది కూడా రైతులకు సంబంధించిన గ్యారెంటీనే. నెక్స్ట్ ఫిఫ్త్ గ్యారెంటీ. ఈ గ్యారెంటీ వచ్చేసి ఉపాధి హామీ పథకం. ఈ పథకం ద్వారా రోజువారీ కూలీలకి రోజుకు కనీసం 400 రూపాయలు ఇస్తామని కూడా వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆరో గ్యారెంటీ ఫ్రీ ఎడ్యుకేషన్. ఈ పథకం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థికి కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏడో గ్యారెంటీ. కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లోకి వస్తే ఈ పథకాల ద్వారా 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు. అలానే ప్రస్తుతం ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేసేలా మొట్టమొదటి సంతకం ఆ ఫైల్ మీదే చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 8వ గ్యారెంటీ. ఈ పథకం ద్వారా నిరుపేద కుటుంబానికి ఇల్లు కట్టడానికి 5 లక్షల రూపాయలు సాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ 9th గ్యారెంటీ. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి నెల 4,000 రూపాయలు పెన్షన్ గా ఇస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వటం జరిగింది. సో ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చే హామీలు కూడా దాదాపుగా 1,00,000 కోట్ల కంటే పైన ఉంది. సో ఇదనమాట మొత్తం 3 పార్టీల యొక్క హామీలు అండ్ వాటికి అయ్యే ఖర్చు.
సో వీటన్నిటిలో మీకు ఏ హామీలు నచ్చాయి, ఏవి జరుగుతాయి అనుకుంటున్నారో వాటన్నిటిని బేస్ చేసుకొని మీరే ఆ పార్టీకి ఓటు వేసుకోండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారో ఆ పార్టీ పేరు కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.